అయితే లేదు, మిగతా వాటిలో సంగతి దేవుడు ఎరుగు, కానీ లిక్కర్ స్కామ్లు అయితే లేదు. కాబట్టి ఇందులో ఈ ఒక్కదాంట్లో నేను లేను కాబట్టి అందరినీ లోపలైన పార్టీ నా చేతుల్లోకి వచ్చేస్తుంది, నేను నడపచ్చు అనుకుంటున్నాడే ఏంటి? నాకైతే అదే అనిపించిందండి ఆ ప్రెస్ మీట్లో అది వింటే. అంటే సజ్జల రామకృష్ణ అంటే మిగతా సరే వ్యక్తిగతమైంది ఎందుకు, కానీ నా అభిప్రాయం వాళ్లకు రియలైజేషన్ లేదండి. ఇప్పుడు ఎందుకు ప్రజలు ఇంత చిత్తుగా మమ్మల్ని ఓడించారు, ఏమి నేర్చుకోవాలా, మేము చేసిన పనుల నుంచి ఏమి నేర్చుకోవాలా అనేటువంటిది కించిత్తు కూడా ఆత్మ పరిశీలన లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ పరిశీలన లేకుండా ఎదురుదారి మాత్రమే విధానంగా కలిగి ఉంటే అటువంటి రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు. వైసీపీ పార్టీ ఈ మామూలు వాళ్ళు ఊహించలేదు కదా, ఏడ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి, గంభీరంగా ఉండేవాడు, అతనే ఏడ్చినాడు కదా ప్రెస్ ముందు. ఎక్కడ చెల్లా చెదురైపోయి గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ సజ్జల రామకృష్ణలో ఏమాత్రం ఆ నమ్రత కానీ, జరిగిన పొరపాటును గురించి చింతించడం కానీ, మేము మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందని చెప్పడం కానీ, ఎక్కడ అంతా ఎదురుదాడి తప్ప. ఈరోజు నేను విన్నానవి అసలు ఆ పరకామణికి సంబంధించి ఆయన చెప్తాడు, చిత్రమైన వాదన. 14 కోట్ల రూపాయలు దేవస్థానానికి ఇచ్చిన తర్వాత రవికుమార్ వీళ్ళకి కూడా నిజంగా వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసింటే వాళ్ళకి ఏమి ఇచ్చినాడు చూపమనండి, ఏ ఆస్తులు ఇచ్చినాడు చెప్పమనండి. నేను అంటాను, అయ్యా ఆస్తులు కాదు, డాలర్లు డబ్బులు అవన్నీ ఇచ్చినాడు అని. డాలర్ల డబ్బులకు ఏం ఆధారాలు ఉంటాయండి? అంటే సజ్జల రామకృష్ణ గారి వాదన ఎలా ఉంటుందంటే, గఫూర్ గారు మీరు అన్నట్టు, ఏనుగు దంతాల దొంగ వీరప్పను ఆ ఏనుగు దంతాలు ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చేస్తే నిర్దోషే కదా అనే రకంగా మాట్లాడుతున్నాడు. చంపడం, ఏనుగులు చంపడం నేరం కాదు ఇప్పుడు ఆయన దృష్టిలో, దంతాలు ఇస్తే సరిపోద్ది అనమాట. కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాడు. కల్తీ నెయ్యి అసలు వయసు బాడికి ఏం సంబంధం అండి? ఇంతకుముందు టీటీడీ బోర్డు ఉండింది, కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన దాంట్లో అదే నెయ్యి ఆ పద్ధతిలోనే కొనసాగింది అంటాడు. అరే నీవు నిబంధనలు మార్చామని నీ పిఏ చెప్పినాడు. బోలేబాబా డైరీ ఏం చెప్తే దానికంతా నిబంధనలు మార్చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టినారని నీ పిఏ చెప్పిన తర్వాత వయసుబాడి పిఏ, ఈయన వయసుబాడికి ఏం సంబంధం లేదంటాడు. ఏం మనిషిని అలా నవ్వరా జనం? ఇది చూసి పత్రికల్లో వస్తున్నాయి కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తే మనం విశ్వసించకపోవచ్చు, సిట్ ఉంది, ఆ సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, దాన్ని తేలుతూ ఉంది, అవన్నీ లీకేజ్లు వస్తున్నాయి పత్రికల్లో. ఆ సీరియస్నెస్ లేదు. నిజంగా మా వైపు నుంచి పొరపాటు ఏమైనా జరిగిందా అనేటువంటి మాట లేదు. మద్యం గురించి ఏం తెలిసినారు? ఏం తెలియకపోతే నీ ధనంజయ రెడ్డి నీకంటే టాప్లో ఉండేవాడు కదా, ఈయన కూడా పోయి ధనంజయ రెడ్డి దగ్గర మాట్లాడాల్సిందే. జగన్తో ఏం మాట్లాడినా ధనంజయ రెడ్డితో కలుస్తూ అంటే ధనంజయ రెడ్డి ఆయన సుప్రీం కమాండరు ఓ రకంగా. ధనంజయ రెడ్డి ఎందుకు జైలు పోయినాడు? ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఏం ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఏది డిస్టిలరీకి సంబంధించినటువంటి బాధ్యతలు లేడు, ఎందుకు జైల్లో పోయినాడు? ఎవడి భారత సిమెంట్కి ఉండేటువంటి వాడు ఆడిటర్ ఎందుకు జైలు పోయినాడు? ఏం సంబంధం లేకపోతే ఎందుకు జైలు పోతారు వాళ్ళు? పైగా మన కోర్టు బెయిల్ కూడా రద్దు చేసింది. అదే బెయిల్ ఇవ్వడమే తప్పది, కరెక్ట్గా ఇప్పుడు హైకోర్టు చెప్పింది, రద్దు అయిపోయింది. కాబట్టి సిగ్గు లజ్జ ఉండాలి కదా మనం మాట్లాడుతుంటే. ఇప్పుడు ఎవడో దారిలో పోయేవాడు మాట్లాడతాడు, వేరే సంగతి. నువ్వు ఒక పార్టీ ప్రధాన బాధ్యతల్లో ఉండేవాడివి, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట విఘ్నులందరూ వింటారు, ఆలోచిస్తారు అన్నప్పుడు లేస మాత్రం కూడా ఏమి ఆత్మవిమర్శ లేకుండా మాట్లాడితే ఏం గౌరవం ఉంటుందండి ప్రజల్లో వీళ్ళకు? కాబట్టి ఏ విషయం ఇప్పుడు హైదరాబాద్ ర్యాలీకి సంబంధించి చెప్తాడు. ఎవరు ఎందుకు ర్యాలీ తీస్తారండి? మాకేం అవసరం ఉంది హైదరాబాద్లో ర్యాలీ చేయడానికి? హైదరాబాద్కు మేము జనాన్ని పిలిచి ఖర్చు ఎందుకు పెడతాం? మేము అభిమానంతో తండాలు జనాలు వచ్చినారంట. దాని మీద మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఎవరో చాలా అనలిటికల్గా దాని మీద ఒక కామెంట్ చేశారు దీనికి సంబంధించి. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. అయితే రవిచంద్ర రెడ్డి గారు నమస్తే. ఒక్క మాట నేను ఈ రవిచంద్ర రెడ్డి ఒక్క నిమిషం. ఈ ర్యాలీకి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియాలో రమ్మని పిలిపించారు, చుట్టూ ఉండేటువంటి జిల్లాల చుట్టూ సమీకరించమని చెప్పినారు.
ఇది ఫ్యాక్ట్ ఇది. అవును. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గుడు లేకుండా మాట్లాడుతున్నాడు. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. ఎవరు దీన్ని ఈ వాదనని ఎవరు బలపరచరు. అది ఓపెన్ సీక్రెటే కదండి. ముందు రోజు మీటింగ్ పెట్టి మరీ చెప్పినాడు అందరికి, మీ వాళ్ళందరూ నాకు తరలించండి అని. అందరికి తెలిసిందే అది. దాని గురించి మాట్లాడదాం సార్ మళ్ళీ.